రైతులందరికీ నమస్తే. మనమైతే 6 నెలల నుంచి కోళ్ళ ఫామ్ పెట్టి రన్నింగ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుండే వీడియోలు చేయడం స్టార్ట్ చేశాము. మన దగ్గర 150 కోళ్ళ వరకు ఉన్నాయి, పుంజులు పెట్టెలు కలిసి అన్నీ. ఈ షెడ్ మొత్తాన్ని 2 గుంటల్లో నిర్మించుకోవడం అయింది. ఈ షెడ్ చుట్టుపక్కల కూడా ఫించింగ్ వేసాం, ఓపెన్ ప్లేస్ ఉంది. మన దగ్గర నాటుకోళ్ళు మరియు బాతులు కూడా ఉన్నాయి. పిల్ల మన షెడ్లో పెంచుకునే కుక్క. మనం షెడ్డులోనే ఒక సైడ్కి ఇట్లా దానబత్తాలు వేసుకున్నాము. షెడ్ కూడా చాలా పెద్దగానే ఉంది. కోళ్ళకు కూడా ఇరుకుటంగా లేకుండానే ఉన్నది. మన హరీష్ అయితే ఇప్పుడు కోళ్ళను పరీక్షించుతుండు. పొదిగేసిన గుడ్లు ఎలా ఉన్నాయని చూస్తుండు. దగ్గర టైర్లు తీసుకొచ్చి ఇలా ఉనకపోసి గుడ్డను పొదిగేయడం జరిగింది. ఇప్పుడు హరీష్ అయితే కోళ్ళను అన్నింటినీ బయట పదులుకుంటూ 3 డేస్ అవుతుంది బయటకి ఇడిచిపెట్టగా. కోళ్ళు ఎక్కువగా ఎత్తులోనే పడుకోవడానికి ఇష్టపడతాయి కాబట్టి ఇలా కోళ్ళు పడుకోవడానికి ఇక్కడ పైన ఇలా సెట్ చేసాం. మన షెడ్డులో ఒక 1 సైడ్ ఇలా చిన్న పిల్లలకు సపరేట్ పెట్టాం, పెద్ద కోళ్ళు కూడా అవ్వకుండా ఉండడానికి. మన హరీష్ అయితే బాతుగుడ్లు కూడా కోడికేసాడు. కోడికేస్తే అవి కూడా 2 పిల్లలు చేయడం జరిగింది. వాటిని చూద్దాం ఇప్పుడు. కోడెంబడే తిరుగుతున్నాయి, అవి అటు ఇటు వెళ్తున్నాయి. అందులో అటు సైడ్ పోయినాయి. మళ్ళీ చూసుకోవచ్చు, బాతులు అయితే చిన్నపిల్లలు. కోడికేసాం, కోడికే బాగా అలవాటు అయినాయి. ఈ చిన్నపిల్లలు ఒక 50 వరకు ఉన్నాయి మన దగ్గర. చిన్నపిల్లల కోసం కొంచెం హీట్ కూడా ఉండాలి కదా. ఆ బాగా పిల్లలు ఒక కోడికి వేయడం వల్ల హీట్ సరిపోదని ఇక్కడ మన బాతులు అయితే 41 రోజులకు కోడికి వేస్తే 2 కోళ్ళకి వేసాం. 2 పిల్లలు అయితే అయినాయి. ఈ కోడికి లాస్ట్. ఈ కోడి చేసింది పిల్లల్ని మంచి ఎంబడి ఎంపుకుంటుంది. ఇలాంటి సమస్య అయితే లేదు ఇప్పటి వరకు. పెద్ద బాతులు కూడా చూద్దాం, అవి బయట ఉన్నాయి. ఇప్పుడైతే మన ఫామ్లో 6 కోళ్ళు గుడ్ల మీద ఒదుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ హరీష్ అయితే టైర్లలో ఉనుకోపోసి కొన్ని గడ్డేసి ఇలా సెట్ చేశాడు. ఈ తట్టలు ఉన్నాయి కానీ తట్టల మీద కప్పడానికి ఊపిరి కప్పి కూడా ఉంచాడు. వాటికి శ్వాస ఆడాలి కదా. గుడ్లకు వచ్చిన కోళ్ళు కొన్ని ఇట్లా హైట్లో ఇక్కడ కూడా పెడుతున్నాయి. బయట ఎండ ఎక్కువగా ఉండడం వలన కోళ్ళన్నీ షెడ్డులోనే ఉన్నాయి. మనం వీడియో మాత్రం మధ్యాహ్నం చేస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మన కోళ్ళు, పెట్టెలు, పుంజులు. గుడ్లు ఒక 4-5 కోళ్ళు మాత్రమే పెడుతున్నాయి ఇప్పటి వరకు అయితే. 2 చీమకోళ్ళు ఉన్నాయి మన దాంట్లో. ఇక్కడ చూసుకోవచ్చు. చీమకోళ్ళు పిల్లలు చేసినాయి కానీ అంటే వేరే కోడికి వేసినాము గుడ్లు. అవి సరిగ్గా కోళ్ళు ఏం చేసినాయి అంటే పొడిసి పడేసినాయి వీటిని పిల్లలు చేసినాక. ఇక్కడ కనిపించే కోడి బ్రీడింగ్ కోసం అని 3000 పెట్టి తీసుకొచ్చాం. మన హరీష్ అయితే వెళ్ళి తీసుకొచ్చిండు. ఎక్కడ తీసుకొచ్చిండో నాకు తెలియదు కానీ దానికైతే 3000 అయింది. ఎండ ఎక్కువ ఉన్నది కదా. షెడ్ లోపల కొన్ని, షెడ్ బయట కొన్ని ఇలా నీడకు వచ్చినాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ చీమకోళ్ళు తెచ్చి 10 రోజులు అవుతుంది. అవి కూడా ఎక్కడ తెచ్చిండో తెలియదు. మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం బిజినెస్ అంతేం లేదు, యావరేజ్గానే ఉంది. ఎక్కువ పెట్టుబడి పెట్టయితే చేసుకోకూడదు. ఇక్కడ పొలం హరీష్ వాళ్ళది. ఇక్కడ పొలం కూడా. ఇక్కడ మన కోళ్ళన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు. పొలం హరీష్ వాళ్ళదే. పక్కన చెరువు ఉంటుంది మన షెడ్ పక్కన. ఇలా పాములు ఏం రాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేయించాం. ఫెన్సింగ్ ఖర్చు అయితే మనకు తెలియదు, అవన్నీ అడిగి తెలుసుకొని చెప్పాలి. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాం. ఫెన్సింగ్ ఖర్చు ఎంత అయింది, షెడ్ ఖర్చు ఎంత అయింది, ఎంత స్పేస్లో పెట్టామనేది. మన హరీష్ అయితే షెడ్ చుట్టుపక్కల ఏమైనా పాములు కానీ ఏమైనా వచ్చాయో చూస్తున్నాడు. రెగ్యులర్గా చూస్తూ ఉండాలి, లేదంటే పాములు కానీ ఏమైనా లోపలికి వస్తే. మన షెడ్ ఇట్లా పొలాల్లో ఊరు కానుకొని ఊరు పక్కన ఉంటుంది. మింగిస లాంటివి ఏమైనా
ఇందులో లోపలికి వస్తే ప్రాబ్లం అవుతుంది. అందు గురించి అని అన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటాడు. మన షెడ్ అయితే ఇక్కడ మన పెద్దపల్లి నుండి కంక కట్టెలు అవి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వాళ్ళని పిలిపించి వేపించడం జరిగింది. అంటే ఈ పైన కూడా పరదలే ఉన్నాయి, అది ఖరాబ్ కాకుండా పాత చీరలతోటి పరదలు ఖరాబ్ కాకుండా కుట్టించి పాత చీరలనే పరద లెక్క కుట్టించి పరద మించి వేయడం జరిగింది. ఎందుకంటే ఎండ ఖరాబ్ అవుతాయి కదా, అందు గురించి అని వేసాం. ఈ షెడ్ బయట నుండి ఎంట్రీ ఇది ఒక్కటే ఎంట్రీ. షెడ్ అయితే మనం చూసుకోవచ్చు, కొన్ని కోళ్ళు లోపల ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయి. మనకు వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు. వాటర్ కూడా ఇక్కడ మన పొలానికి వాడే బావి నుండి వాటరు ఇటు వీటి కోసం యూజ్ చేసుకుంటాం. ఇది మన షెడ్ విస్తీర్ణం 20 గుంటల వరకు ఉంటుంది. మన షెడ్లో రీసెంట్గా ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్గానే ఉంచుతున్నాం కాబట్టి కోళ్ళకు కూడా నీడగా ఉంటుందని కొబ్బరి చెట్లు పెట్టడం జరిగింది. మధ్యలో మామిడి చెట్లు. మన హరీష్ అయితే ఇంటి దగ్గర వాటర్ యాపిల్ చెట్టు తెచ్చి ఎప్పుడో పెట్టిండు. అది ఇంటి దగ్గరనే మొలక అయితే మళ్ళీ దాన్ని ఇప్పుడు వీక్కొని వచ్చి మొలక పెద్ద చెట్టు అయింది. ఆ చెట్టును వీక్కొచ్చి ఇక్కడ పెట్టిండు. ఏదైతే బ్రతుకదో చూద్దాం. ఇగో మన జామ చెట్లు పెట్టిండు, ఒక 5-6 జామ చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు కూడా బాగానే పెట్టిండు. ఈ మామిడి చెట్లు ఎక్కడి నుండి తీసుకొచ్చిండు, ఎంత పడ్డో అదొక వీడియోలో చెప్తాం. మన హరీష్ అయితే షెడ్ అంతా పరిశీలించుతూ తిరుగుతున్నాడు. మరి ఏటా హరీష్? ఇంటికే వెళ్తున్నా, పాము వస్తుంది, ఏడికెళ్ళి అనేది చూస్తున్నా. ఒక పాము అయితే వచ్చిందట, మరి అది ఎండ్లకెళ్ళి వచ్చిందో మొన్న చంపేసారు. అది ఎట్లకెళ్ళి వచ్చిందో చెక్ చేస్తున్నాడు. ఇక్కడ ఆవును కట్టేస్తారు, ఆవు మాత్రం ఇప్పుడు మేయడానికని అట్లా బయట కట్టేసి వచ్చారు. షెడ్యూల్ అక్కడక్కడ ఇట్లా కట్టెలు పెట్టిండు, ఎందుకంటే కొంచెం మార్నింగ్ ఎండపూట ఈ కట్టెల మీద ఎక్కి కూర్చుంటాయి కోళ్ళు, అంటే ఇక సిట్టింగ్ చేస్తాయి అన్నట్టు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియో చేద్దాం. ఈరోజు అయితే ఫస్ట్ వీడియో, మీ ఎంకరేజ్మెంట్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడైతే షెడ్ బయటకు వచ్చాం. షెడ్ ఇక్కడ ఎంట్రెన్స్, ఇది అరిసి కట్టేస్తాను. ఇక పోదాం, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మీరు మా ఫ్రెండ్స్ జోకులు అని అవి ఇవన్నీ అన్నీ వేయకూర్రి, చెప్పత్తలేదు, ఓకేనా? పేర్లు పెట్టకూర్రి.